చెప్పాలి అంటే దేవుని వాక్య నెరవేర్పులో మనకు క్లియర్ గా ఉంది ఏంటంటే రాజుగా పుట్టిన వాడు ఆయన బెత్లెహేముకు వచ్చారు, బెత్లెహేములో పుడుతున్నారని చెప్పారు. ఇక్కడ కూడా యాక్చువల్లీ యోసేపు మరియా గర్భం ధరించి బాలుడు కన్నప్పుడు కూడా బెత్లెహేముకు రావాలి అంటే అక్కడ జరిగిన దేవుని ఏర్పాటు ఏంటి, లేఖన ప్రవచనం ఏంటి, హేరోదు అక్కడ చంపాలంటే. సో అక్కడికి వచ్చాడు. దాని తర్వాత లేఖన నెరవేర్పులు ఏముంది, ఆయన సర్వలోక పాపాల కోసం ఏం చేస్తారు, శిలువలో రక్తాన్ని కాలుస్తారు, రక్తాన్ని చిందిస్తారు. ఆ విధంగా రక్తం చిందితేనే కానీ ఈ లోకంలో ప్రతి మానవునికి పాప విమోచన లేదు అని దేవుడు వాక్యం చెప్తుంది. వాక్య ప్రకారం లేఖన ప్రకారం ప్రతిదీ జరగలై ఉండగా ఆయన మళ్ళీ క్షమించమని ఎందుకు చెప్తున్నారంటే ఇందులోని వాళ్ళు చేసే పని ఏముందో ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం మనకి ఏ విధంగా మాట్లాడుతుందో త్వరగా విందామండి. అపోస్తులు రాసిన కార్యములు 3వ అధ్యాయం త్వరగా విందాం. అపోస్తులు కార్యములు 3వ అధ్యాయం 11 చదువుకుందా, నేను చదువు వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11 నుంచి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచున్నాడు. మీరు ఆయనను అప్పగించుకుని పిలాతు ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించింది. మీరు పరిశుద్ధులను నీతివంతుడైన వారిని నిరాకరించి న్యాయవంతుడైన మనుష్యుని మీకు అప్పగింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మనందరూ ఏమనుకుంటున్నామంటే యేసు చనిపోయిన చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఉపవాసం ఉంటారు, కన్నీరు కారుస్తారు, తమ శరీరాన్ని ఏం చేస్తారు, బాధపరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సంఘాల్లోని ఈ 40 రోజులు ఎటువంటి కొన్ని ఉపవాస కార్యక్రమాలు కానీ తిండి విషయంలో కానీ ఏం చేస్తారంట, బాధపరచుకుంటూ చేస్తారు. దేవుడు వాక్యపరంగా మనం బలపరచబడడం మంచిదే కానీ దేవుడు చనిపోవడం మాత్రమే ఇక్కడ జరగలేదు. అవి ఏం చెప్తున్నారు చెప్పండి, ఆయన శిలువ వేయబడి మళ్ళా ఏంటంటే జీవం గల దేవుడు మృతుల్లో ఏం చేస్తాడు, అది మనకు కావాల్సిన ఆయన రాత్రి కోసం మనం వేచి ఉంటారు. అందుకే ఈ రోజు ఈ దినాన్ని మనకి ఏం చెప్తారు, గుడ్ ఫ్రైడే అని చెప్తున్నారు. లేఖన నెరవేర్పుగా ఆయన శిలువ వేయడం ఒకటి నిజమైతే లేఖన నెరవేర్పుగా ఆయన మృత్యుంజయుడే తిరిగి రావడం కూడా నెరవేర్పే లేక నెరవేర్పుని మనం గ్రహించాలి. కానీ ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు కూడా శిలువ వేసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారట, తెలియ చేస్తున్నారని దేవుని వాక్యం మనకి క్లియర్ గా చెప్తుంది. మనం దేవుని వాక్యంలో చింపులు వచనాలు మనం తెలుసుకుందామండి. 1 కొరింథీ 2వ అధ్యాయం త్వరగానే వెళ్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఇది లోకాధికారంలో ఎవరికీ తెలియదు, అది వానికి తెలిసి ఉండి ఎడల మహిమా స్వరూపకు ప్రభు శిలువ వేయకపోయి ఉండును. శిలువ అనేది ఏంటంటే చాలా ఘోరాతి ఘోరమైన మరణం అండి. దేవుడు ఆయన శిలువలో పలికిన మొట్టమొదటి మాట మీరు వెళ్ళకుండా కొంత మీకు ఇంట్రడక్షన్ మీకు చెప్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి. ఇక్కడ దేవుని వాక్యంలో క్లియర్ గా చెప్తుంది, దేవుని జ్ఞానం మీకు మర్మమే ఉన్నది. అక్కడ ఉన్న ప్రజలకి ఏంటంట, దేవుని వాక్యం ఉంది, మర్మమే ఉంది. పిలాతు గ్రహించాడు, భార్య ద్వారా గ్రహించాడు, తన చేతులు కడుక్కుంటున్నాడు. చేతులు కడుక్కొని ఏం చెప్తున్నాడు, ఈ పరిశుద్ధిని రక్తము నా మీద నా కుటుంబం మీద ఉండకూడదు అని ఆయన చేతులు కడుక్కుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరొకసారి మనం గమనిద్దాం. మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయము. జనాలు ఏం చేస్తున్నారు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచిద్దామండి. మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయము 20 నుంచి 26లోని అక్కడ మనకి 25వ వచనం ఒకసారి చూద్దామండి. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది. అప్పుడు అతను వారు కోరినట్టుగా బరబ్బను వారికి విడిపించి యేసు కొరడాలతో కొట్టించి శిలువలకు అప్పగించారు. ఆయన శిలువ మీద ఉంటే ఏమంటున్నారట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, దేవుని క్షమించు.
నిత్య దేవుడిని సిలువకు అప్పగించారు, క్షమించండి. ఆయన చేసిన సూచక్రియలు చూశారు, క్షమించండి. పరిశుద్ధుడని తెలుసు, ఆయన సిలువకు అప్పచెప్పారు, క్షమించండి. మొండ పొద పెట్టారు, క్షమించండి. దున్నువారు నా వీపిని చాలగా దున్నేవని కీర్తనలో చెప్తున్నాడు. దేవుని వాక్యం నెరవేర్పది కూడా. అయినా కూడా దేవుడు ఆయన ఏం చెప్తున్నారట? క్షమించండి. మరణము పొందునంతగా ఆయన బాధింపబడి కూడా అక్కడున్న యూదా వారిని ఏం చేస్తారట? అక్కడ ప్రజలు ఆయన ఏం చేస్తారట? క్షమించారు. ఇది మొదటి. రెండోది, ఆయన ఎవరు క్షమించారు? రాజపాసుగా దేవుని సేవకులు మంచి వాక్యం చెప్పారు. అక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నారు. ఎవరున్నారండి? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? వేరొక రాజు, యూదుల రాజు నువ్వేనా, మనం ఒక రాజ్య స్థాపన మనం చేసేద్దాం. ఎందుకు యూదా వచ్చాడంటే, ఆయన వెళ్తున్నప్పుడట కొన్ని వేల మంది ఆయన ఏం చేశారట? ఆ జన సమూహం ఆయన్ని వెంబడించారు. 7,000 మంది పురుషులకి ఆయన ఏం చేశాడు? స్త్రీలకి పురుషులకి ఆయన 5 రొట్టెలు చిన్న చేపల్ని ఏం చేశాడు? పంచిపెట్టాడు. ఈ విధంగా బహు జన సమూహం ఆయన వెళ్తూ ఉంటే మరొక రాజ్య స్థాపన వస్తారు. ఇస్కరియోతు యూదా ఎవరండి? రాజద్రోహి. రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? తను స్థాపన చేయాలనుకుంటున్నాడు. తను కూడా ఏం చేస్తున్నాడు? తను ఏం చేస్తాడు? 30 వెండి నాణాలకు ఏం చేస్తున్నాడు? ఆయన అమ్మేసి తీసుకున్నాడు. ఆయన్ని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నాడు. సిలువను అప్పచెప్పాలని ఎదురు చూస్తున్నాడు. రోమా వారితో ఏం చేస్తున్నాడు? చేయగలిగాడు. ఇవన్నీ దేవునికి తెలుసు కూడా ఏం చేస్తున్నట్టు ఆయన ప్రభురాత్రి సంస్కారంలో ఏం చేస్తున్నాడు? ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని మీలో ఒకరు నన్ను ఏం చేస్తారు? సిలువను అప్పగిస్తారు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదండి. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం క్షమించాలి అంటే క్షమించాలి. మా జీవితంలో చాలా ఘోరమైన పాపం చేశారండి, నేనైతే క్షమించలేనని చెప్తాను. ఆయనను మరణానికి అప్పగించిన యూదులు ఆయన ఏం చేస్తారట? తండ్రి వీరేం చేయించున్నారు మీరు ఎదురు కాబట్టి క్షమించండి. ఆయన ఏమంటున్నారు? ఆయన ప్రవక్తల ద్వారా ఏమంటున్నారు? మీకు ఆ జ్ఞానం తెలియదు, మీకు దేవుడు, నేను సర్వలోకానికి విధించిన దేవుడి కుమారు, నేనే దేవుడినై ఉన్నాను అని మీకు తెలియదు కాబట్టి మీరు నన్ను ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు కాబట్టి క్షమించండి. ఆయన రక్తం మా కుటుంబం మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలి, మేము ఏమైపోయినా పర్వాలేదు అన్నా కూడా ఆయన ఏం చేస్తారు? సిలువ మీద దయచేసి వాళ్ళని తండ్రి క్షమించండి. వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ పిల్లల మీద రక్తం ఉండకూడదు. 30 వెండి నాణాలకు ఆయన ఏమైనా అనుభవించాడు? ఆయన 30 వెండి నాణాలు అనుభవించలే. 30 వెండి నాణాలు ఏం చేస్తాడు? పడేస్తాడు. ఒక పొలాన్ని తర్వాత ఏం చేస్తాడు? ప్రయత్నంగా పొలాన్ని కొన్నారు. తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఊరు పెట్టుకొని ఏం చేశాడు? యూదా కిందకు పడిపోయాడు, నడుము విరిగింది, ప్రేగులు బయటకు వచ్చాడు, చనిపోయాడు. ఈ విధంగా ఉన్న యూదా జీవితం, ఇంత దుర్లభమైన యూదా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చేస్తున్నాడు? క్షమించండి. ఆయన అక్కడ అందరి పాపాలని కూడా ఆయన క్షమిస్తున్నాడు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్షమించే అధికారం ఎవరికి ఉంది? క్షమించే అధికారం కేవలం మనుష్య కుమారునికే ఉన్నది. ఎన్నిసార్లు క్షమించాలన్నది దేవుని వాక్యంలో చెప్తున్నారు. అదొకసారి మనం కొంచెం స్పీడ్ గా వెళ్దామంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మారునొస్తు నేను క్షమించి ఉన్న ప్రకారము మారులను క్షమించును. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? క్షమించకుండా కడుపులో పెట్టుకుంటారని చెప్తారు. ఏం చేస్తారట? కడుపులో పెట్టుకుంటారు. నేను క్షమించలేనండి అని చెప్తారు. నేను క్షమించలేని అన్నప్పుడు దేవుడు నీ పాపాలు ఏ విధంగా క్షమిస్తాడు? దేవుడు నిన్ను పరలోకానికి ఏ విధంగా చేరుస్తాడు? దేవుని కుమారుడిగా నువ్వు ఎలా కట్టబడతావు? దేవుడు ఆయన వాక్యం క్లియర్ గా ఏం చెప్తుందంటే, మారునస్తులను ఎవరైతే మా దగ్గర పాపం చేసి ఉన్నారో, ఎవరైతే మా దగ్గర మమ్మల్ని నిందించి ఉన్నారో, హింసించి ఉన్నారో వారిని నీవు క్షమించకుండా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేయకూడదు కదా? ప్రార్థన చేయకూడదు. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21, 22. కొంచెం త్వరగా వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 18, 21, 22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపబడను? 7 మార్లు మట్టుగా అని అడిగాడు. అందుకు యేసు ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏండ్ల మారు మట్టుగా నీతో చెప్పుచున్నాను. మనం ఒకరిని క్షమించే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన మరణం పొందినందు శ్రమ పొంది, ఒంటిలో ఒక రక్తం బొట్టు కూడా లేకుండా ఉండి, ఆయనని దున్నువారు చీల్చి ఉండి, ఆయన నిరపరాధిగా ఉండి, ఆయన పిడుగుతులు పుట్టి ఉండి, పోరాటములు పొంది ఉండి, ఈ లోకంలో ఇంత